UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఎప్పుడైనా ఏదైనా సాంగ్ అయినా లేదా ఏదో ఒక మంచి రాగం పాడుతున్నప్పుడు మీరు ఏదైనా ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీకు? కళ్ళు నీళ్ళు ఆగలేదు. నేను రాజా గాని ఎప్పుడు డెఫినెట్లీ ఎమోషనల్ అయిన ఇది ఏంటి అంటే అప్పాజీ దగ్గర పాడినప్పుడు, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దగ్గర పాడే ప్రతిసారి డెఫినెట్లీ వి రోల్ ఇన్ టు టీయర్స్. అలాంటిది ఒకసారి చాలాసార్లు అప్పాజీ ఎలా అంటే పాడుతూ ఉంటే ఒకసారి అట్లా విజయవాడలో పాడుతూ ఉన్నాము, పాడుతూ ఉంటే ఇట్లా వచ్చి నుంచున్నారు మా ఎదురుకుండా. మేము అప్పుడు ఏదో పాడుతూ ఉన్నాము, అప్పాజీ భజనే పాడుతున్నాం, నీరజమానిని అని హంసానందిలో నీరజమానిని నిరుపమధామని నివహమతిం ఘృణి నిలయే భూషణి అది పాడుతూ ఉండగా అప్పాజీ వచ్చారు. అస్సలు ఆ టైంలో అసలు ఏంటి ఆ రాగం కూడా చాలా రక్తిగా ఉంటుంది. అప్పాజీ ఇట్లా వచ్చి అట్లా నుంచొని అట్లా ఉన్నారు, ఇట్లా నుంచొని ఉన్నారు. అండ్ ఆ టైంకి మేము ఐ వాజ్ ఫ్లోయింగ్, నాకు టీయర్స్ వస్తూనే ఉన్నాయి, ఆగలే. నేను అట్లా ఏంటంటే నేను టీయర్స్ ఇదిగా ఉండి మరీ ఇది చేసుకుంటూ ఉంటే అప్పుడు రాజా కూడా పాడడం అందుకోవడము అట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మొన్న నవరాత్రి అప్పుడు కానీ అప్పాజీ దగ్గర పాడినప్పుడు కూడా వి ఫెల్ట్ ఎమోషనల్. యూజువల్గా కూడా కచేరీలో చేసేటప్పుడు కానీ ఏదన్నా పాట పాడేటప్పుడు కానీ ఇప్పుడు నిన్ను విడిసి పాడినప్పుడు కూడా మన కంప్లీట్ ఎమోషన్ని ఆ పాట మీద పెట్టాలి. 100% ఇప్పుడు ఫిలిం సాంగ్లో అది ఇంకా నువ్వు ఆ పాట పాడితే 100% నీ ఎమోషన్, ఆ పాట, ఆ ఫీల్ నీకు ఉంటేనే అవుట్పుట్ అంత బాగా వస్తుంది. సో మేము కాన్సర్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా సమ్ టైమ్స్ కొన్ని భజన్స్ కానీ కొన్ని కీర్తనలకు కానీ అవి వస్తాయి. బట్ యాజ్ అ మ్యూజిషియన్ మనకి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ టఫ్ టు కంట్రోల్, కానీ యాజ్ అ మ్యూజిషియన్ వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అండ్ పాడగలగాలి. అప్పుడు మనం తగ్గించుకొని మనం కంట్రోల్ చేసుకుని పాడితే జనాలకి అది బాగా వినగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏదైతే అఖండ 2లో సాంగ్ పాడారో మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి థియేటర్లో ఆ సాంగ్ మీ వాయిస్ని అలా అంటే అదే కాకుండా అంతమంది జనం ఉంటారు, చాలా మంది, మేబీ అది చూడడం రేరు కదా. మా పిల్లలు పాడిన పాట గర్వంగా అమ్మ నాన్న ఇద్దరు, తమన్ సార్ ఎప్పుడైతే మమ్మల్ని రమ్మన్నారో వాళ్ళిద్దరు కూడా వచ్చారు మాతో పాటు. వాళ్ళు వచ్చి స్టూడియోస్కి అది అంతా అంటే ఎలా అంటే మేము పాడింది అయితే అప్పుడు స్టూడియో లోపల ఉన్నదైతే వాళ్ళు లేరు, బట్ మొత్తం అవుట్పుట్ అయిపోయాక తమన్ సార్ అమ్మ నాన్నని కూడా రమ్మన్నారు. సార్ మమ్మల్ని ఇద్దరిని ఎంత ఇదిగా చూసుకున్నారో అమ్మా నాన్నతో కూడా అంత అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు. మొత్తం పాట అయిపోయాక అమ్మా నాన్నని పిలిచారు, లోపల కూర్చోబెట్టి పాట వినిపించారు. మా అమ్మ అయితే షీ వాజ్ ఇంటూ టీయర్స్. మా అమ్మ ఆనంద బాష్పాలు. సో అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయము కదా మేమే. ఫస్ట్ అసలు ఏంటి ఇది, ఎందుకు వెళ్తున్నామో ఏంటి కూడా తెలియని ఇది అంతా అయిపోయినాక అది అంత ఆ తాండవం విన్నాం. మేము హైందవం వెళ్ళలేదు, మేము తాండవం విన్నాము, సార్ మాకు ప్లే చేసింది. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. అసలు ఆ ఆడియన్స్ అంటే అలాంటి మూవీలో అలాంటి యాక్షన్ అప్పుడు మనది వస్తుంది అనే ఒక థాటే బ్యూటిఫుల్, ఊహించుకోలేం. అండ్ మూవీలో చూసినప్పుడు కూడా ద ఫస్ట్ టైం వి సా ఆ పాట ఎలా ఉంటుందో, వినడానికి ఎలా వస్తుంది, ఎందుకంటే ఇది మా డెబ్యూ, మాకు ఎలా ఉంటుంది కూడా మాకు ఐడియా లేదు, మా వాయిసెస్ ఎలా వినిపిస్తాయని. ఒక టెన్షన్ ఉన్నింది నాకైతే, నాకు అమ్మకైతే, ఎలా వస్తుందో పాట, అవుట్పుట్ బాగానే ఉందా, మనకైతే బాగానే ఉంది, జనాలకి నచ్చుతుందా లేదా అని ఒక డౌట్ ఉన్నింది. కానీ విన్న తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే డౌట్ కూడా ఉన్నింది. కానీ 2 సాంగ్స్ కూడా, అండ్ ఎస్పెషలీ హైందవము, జనాలకి నచ్చి వాళ్ళు రీషేర్ గానీ అదే మేము చేసి డాన్స్ చేసి అవన్నీ చూసి ఇంత మందికి ఇంత నచ్చింది అని అంటే ఓకే, వి వర్ ఏబుల్ టు డూ ఇట్
అనే ఒక ఇది. ఏమైనా ఉన్నాయా మీకు ఇంకా, అరే ఈ హీరోయిన్ హీరో కాంబినేషన్ లో పాడాలి, లేకపోతే ఈ మూవీస్ పాడాలి, ఈ డైరెక్షన్ లో పాడాలి, అలాంటి ఉన్నాయా? ఉంటాయి ఆబ్వియస్లీ. ఉంటాయి, ఒకటి హిట్ అయిపోయాక ఒకటి వచ్చేసిన అన్ని తర్వాత అరే ఇప్పుడు, వీళ్ళకి కూడా పాడి వాళ్ళకి పాడాలి. చిన్నప్పటి నుంచి అందరివి ఇప్పుడు తమన్ సార్ది ఎలా అయితే మేము ఎలా అయితే కోరుకున్నామో తమన్ సార్ది కానీ ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో కానీ మొత్తం ఇండియా వైడ్ ఏఆర్ రెహమాన్ గారు కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ మణి శర్మ సార్ది కానీ ఇవన్నీ అంటే మేము చిన్నప్పటి నుంచి పెరిగినవి కదా. ఇప్పుడు మణి శర్మ సార్ది చిన్నప్పుడు భలే ఊహించుకుంటూ అంటే ఏదో పలానా music పాడినప్పుడు director. అంతా కూడా నేనే ఈ పాట పాడాను అని చెప్పి ఊహించుకుంటూ అట్లా ఈ పాట ఎస్పీబీ సార్ కూడా అదే యూ హ్యావ్ టు ఓన్ దట్ సాంగ్ అండ్ సింగ్ అని చెప్పేవారు. సో అలాగే ఈ పాట నేనే అన్ని పాటలు మనమే పాడుతున్నట్టు ఊహించుకొని చెప్పారు. సో అలా ఆబ్వియస్లీ అందరి దగ్గర టు బి ఏబుల్ టు వర్క్ అనేది. మీ ఫ్యామిలీలో మీరే ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ఆడపిల్లల ఇండస్ట్రీ అంటే మామూలుగా ఏ ఫ్యామిలీ అయినా నార్మల్గా ఊరుకోదు, ఏ మాటకి ఆ మాట, అమ్మాయిలు ఎందుకు అమ్మాయి ఇండస్ట్రీ, మనం డాక్టర్స్ చేసిన, అలాగా మీ ఫ్యామిలీస్ లో నేను ఏమైనా అన్నారా, ఏమైనా ఇబ్బంది అయ్యిందా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ అంటే మేము క్లాసికల్ మ్యూజిక్ కాబట్టి నానమ్మ వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉండింది, మేము వచ్చేసాము. అండ్ అఖండ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అసలు ఏమంటారు డిస్టెంట్ రిలేటివ్స్ కానీ ఎవరైనా మన వాళ్ళు పాడారు వెళ్ళాలి ఫస్ట్ వాళ్ళందరూ మెసేజ్ చేసేవాళ్ళు, అరే పిల్లలు మేము వెళ్ళాం రా, సినిమా చాలా బాగుంది, మీ పాట విన్నాం ఎంత బాగుందో, లాస్ట్ లో వచ్చింది చాలా అద్భుతంగా. అంటే మన ఫ్యామిలీ మేమిద్దరం అమ్మ వాళ్ళతో చెప్పేవాళ్ళం ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పక్కా ఉండాలి ఇండస్ట్రీలో అమ్మాయి అంటే. ఇప్పుడు మా క్లోజ్ మా నియరెస్ట్ ఫ్యామిలీ మా ఇమీడియట్ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, మా మొత్తం ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ మా కజిన్స్ కానీ ఎవరన్నా కూడా వాళ్ళందరూ మనల్ని అంత చేర్చుకొని వీళ్ళు మన వాళ్ళు వెళ్ళాలి సపోర్ట్ చేయాలి అని అనుకొని మనల్ని దగ్గర తీసుకోవడం అనేది వెరీ వెరీ లక్కీ. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని అంటే అదృష్టం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా అడుగుతారు, అదేంటి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదా శివ అని అడుగుతా. నేను ఇంత కామ్గా ఎంత ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.